ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తామని చెప్పారు, ప్రతిమకి మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తామని చెప్పారు. ఇంత కఠినమైన స్థితి వాళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళు దేనికి ప్రార్థన చేయకుండా ఉండలేకపోయారు. వాళ్ళు దేనికి ప్రతిమకి మొక్కలేదు అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ దేవుడు ఎంత శక్తిమైన దేవుడో. వాళ్ళకు తెలుసు వాళ్ళు ప్రార్థిస్తున్న దేవుడు, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఇట్టి శ్రమలో నుంచి మమ్మల్ని కాపాడగలడు, మమ్మల్ని కాపాడిపోయినా పర్లేదని చెప్పి వాళ్ళు అంత ధైర్యంగా ఎలాగ వాళ్ళు నిలబడ్డారు అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ దేవుని యొక్క శక్తి. ఈరోజు మనకు తెలుసా మన దేవుడు ఎంత శక్తిమైన దేవుడో, మనం ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యములు జరిగించగలడో అనే విశ్వాసం మనలో ఉందా? వాళ్ళకి అలాంటి గొప్ప విశ్వాసం ఉంది కాబట్టే వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేకపోయారు, వాళ్ళు మొక్కలేదు. ఈరోజు అలాంటి విశ్వాసం మనకు కూడా ఉంటే ఎలాంటి స్థితిలో అయినా కూడా మనము దేవునికి ప్రార్థన చేయకుండా మనము ఉండలేము.